చెప్పే విషయం ఏం కొత్తది కాదనుకోండి, కానీ చెప్పే విధానంలో మాత్రం కొత్తదనే ఉందండి. హాయ్ గైస్, వాట్సాప్, ఎట్లున్నారు అందరు? నేనైతే మస్తున్నా. సో ఈ రోజు వీడియో ఏంటంటే మీ అందరికీ తెలిసి ఉంటది, నేను బబుల్ గమ్ మూవీలో యాక్ట్ చేస్తున్నా. అండ్ మన రోషన్, అనన్య. సో ఈ సినిమాలో హీరోయిన్ మానస చౌదరి. సో షూట్ లో ఒక 2-3 డేస్ నుంచి నేను, అనన్య ఒక రీజన్ మీద ఊరికే తిట్టుకుంటున్నాం, డిస్టర్బ్ అయినట్టు చేస్తున్నాం. సో మానస నమ్మేసింది, అయ్యో వీళ్ళిద్దరు అనవసరంగా కొట్టుకుంటారు అని చెప్పి. సో మేము ఆ రీజన్ పట్టుకొని మానస చౌదరి పైన ఫుల్ ప్రాంక్ చేసినాం. ఇంకా మీరు కూడా చూస్తారు ఏ లెవెల్లో ప్రాంక్ ఏందో, చూసి ఎంజాయ్ చేసేయండి. అన్నా ఇది చైర్ లేపియావా? కెమెరా ఇది. ఆ కెమెరా తర్వాత ఇందాక అన్నది మనసులో పెట్టుకోకు, ఫ్రీ ఉందాం. నాకు అట్లా అనిపించింది కదా, ఎందుకు? నో ఐ యామ్ సారీ. వై యు ఆర్ సారీ? గ్రూప్ హగ్స్ దట్ వోంట్ హ్యాపెన్. ఏంటి వాట్ ఇస్ దట్? లేదు, ఐ వాంట్ టు నో. ఒక 5 minutes we will discuss ఎట్లా ఏం చేయాలి అన్నది డిస్కస్ చేస్తాం. ముఖం అట్లా పెట్టకరా అయ్యా. సరే ఏంటి చెప్పండి, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? కాదు మామ, ఇప్పుడు ఈమె మీ మీద ఎన్ని జోకులు వేస్తాం, మీరు ఫీల్ అవుతారా? నేను ఫీల్ అవ్వట్లేదు, మీరు మరి ఎందుకు ఇట్లా నా మీద జోకులు వేస్తే ఫీల్ అవ్వను కదా, నువ్వు ఫీల్ అయ్యావు అంతే. సరేలే, నేను చిల్ మోడ్కి వచ్చినా వస్తలేడు. నేను చిల్లుగానే ఉన్నాను, అందుకే అడుగుదాడు అంటున్నా. చూడు ఆ ఎటకారం చూడు, యాటిట్యూడ్ చూడు, ఏందో ఏమో మళ్ళీ మీకే తెలియాలి. నువ్వు ఏదో చేద్దాం, ఎందుకు ఇలా చేస్తున్నాను? ప్రమోషన్ చేద్దాం వద్దా? నువ్వు ఏదో చేద్దాం, ఎందుకు ఇలా చేస్తున్నాను? ప్రమోషన్ చేద్దాం వద్దా? సరిపోయింది. అరే ఏంట్రా చేస్తున్నాం కదా. ప్రమోషన్ చేద్దామా వద్దా? నా మీద ఎందుకు సీరియస్ అవుతున్నావు బ్రో నువ్వు? మరి ఇద్దరు కొట్టుకొని టైం వేస్ట్ చేస్తారు. ఇంతకంటే చూస్తున్నా, ఎక్కువ కొట్టుకొని చూసుకుందాం అంటున్నారు. అయ్యా ఇక్కడ నేనేదో చేస్తున్నట్టు అయిపోయింది. ఏంలే, కాదు రిలాక్స్ గైస్. నువ్వు నవ్వకు, ఇక్కడ జోక్ అయితే లేదు, ఆయన సీరియస్ అవుతున్నా మీద. ఏం సీరియస్ లేదు. అరే మీరు ఎవరు సీరియస్ లేదు ఇక్కడ. మీరు ఊరికే మీరు క్రాంకీగా ఉండి కొట్లాడుతున్నారు ఇప్పుడు. సారీ చెప్పాను, సారీ చెప్తాను. సారీ వద్దు ఇప్పుడు. నీ ఇష్టం, చెప్పండి చెప్పేస్తాను. ఎవరు సారీ వద్దు. ఇక్కడ చూడండి, షట్ అప్ యూ గైస్. సంబంధమే లేకుండా అసలు క్రాంకీ అయిపోయి కట్లాడుతున్నారు. ఇలా రండి కోసం. అరే ఇట్రా రే. కమ్ హియర్. ఆయన హీరో అని చెప్పి హీరో చూపిస్తుండే నా మీద. అరే రే సిసి డోంట్ సే. ఇంకా అలా హీరోగిరి ఏంటి ఇక్కడ? మరి లేకపోతే అరే ఏం లేదురే బ్రో. ఇట్స్ ఓకే. నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు. ఏంద్రే నాకు ఎప్పుడు కూల్ ఉండాలి, ఎప్పుడు మాట్లాడాలి నాకు తెలుసు. సరే ఓకే హీరోయిన్ ఫ్రెండ్ వాళ్ళకి నాకు కాదు నువ్వు అని చెప్తున్నా. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. నథింగ్ రే. ఇట్స్ ఆల్ క్రాంకీ. అయ్యో ఏం వదిలేయండి. వాట్ ఇస్ రాంగ్? ఇట్స్ ఓకే. గైస్ నాకు టైం అవుతుంది. అరే బ్రో, నేను ఆమె అంటున్నా, మీకేమైతుంది బ్రో? అరే ఓకే బ్రో. గైస్ నాకు కాదు బ్రో, ఆమె ఫ్రెండ్. అరే గైస్ నువ్వు మధ్యలో సేపు what's happening? చూడండి అప్పుడు ముందునే చూడు. అరే నాన్న ఒక్క నిమిషం ఆగండి. ఇట్స్ ఓకే, రిలాక్స్. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. అందరూ మనల్ని చూస్తున్నారు. లెట్స్ డూ వాట్ వి సపోజ్ టు. ప్లీజ్ ఫర్ గాడ్స్ సేక్ లెట్స్ నాట్ ఫైట్. వాట్ ఆర్ వి డూయింగ్ రే? అయ్యా నేనేం చేయలేదు. మధ్యలో ఈమొచ్చి కాదు, ఆయన ఏమో హీరో లాగా ఆయన వార్నింగ్ ఇస్తుండే. ఫస్ట్ చేయి, నువ్వు చేయి మానసు. ప్రమోషనల్ కంటెంట్. అవును బ్రో, ఆమె ఎందుకు బ్రో మధ్యలో వస్తుంది మరి? ఓకే నేను రాలేదు, ఆగండి. కాదు నువ్వు వాళ్ళకి చెప్ప మానస, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత పెద్ద హీరోయినా నాకు సంబంధం లేదు. నేను ఎంతవరకు మంచి ఉంటాను అంతవరకు ఓకే అబ్బా చిల్లవ్వండి ప్లీజ్. చూడు అసలు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు నా మీద. అరే మానస అయితే ఎవరైతే బ్రో, ఐ డోంట్ కేర్. అంటే మీరే చేసుకోండి బ్రో. నాకు ఏమొచ్చింది వాళ్ళు చూడు అసలు ఎట్లా చేస్తున్నారు నా మీద.
ఆ జోక్ వేయడం కరెక్ట్ కాదు మధ్యలో ఎందుకు బూతులు తిడుతున్నావు మనోడిని కాదు మామ ఓకే పట్టుకో ఇప్పుడు ఏంటి నేను చేయి తీసేయమంటున్నాను ఇప్పుడు ఏంటి ముట్టుకుంటే ఏంటి అయినా సరే అదంతా కాదు మామ బూతులు అవును మామ ఎందుకే సరే, వై యు సరే. షుడ్ టచ్ మీ చెప్పు అయ్యో సారీ రైట్ వచ్చి అయ్యో సారీ రైట్ వచ్చి సో నేను ఇందాక కూడా అట్లనే సారీ చెప్పినాను ఇంకా ఫీల్ అవుతుండు సరే ఇప్పుడు guys, మామ ఆమె guys, ఫ్రెండ్ ఒక్క మీకుగా నిమిషం. మామ నాకు కాదు నేను ఓన్లీ సెట్ లోనే కలిసిన నాకు చెప్పాల్సిన అవసరం లేదు అయ్యో నేను ఎవరికి ఇక్కడ చెప్పలేదు నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు గైస్ అందరూ మనల్ని చూస్తున్నారు ఇంతకు ముందు జస్ట్ ఇప్పుడే చెప్పింది బూతులు ఎందుకు వాడినావు అరే బూతులు వాడే ఏంది బ్రో బూతులు వాడితే ఏంది ఇప్పుడు ప్లీజ్ ఏంది బ్రో అసలు బూతులు వాడితే ఏంది మీరు వాడరా వాడతాం కానీ ఇట్లా ఎందుకు ఇట్లా పబ్లిక్ గా అంటే అందరూ చూస్తున్నప్పుడు ఎందుకు మనోడిని బూతులు తిట్టాలి మనోడే కదా గైస్ చూస్తున్నారుగా ప్లీజ్ ఇగో మనసు ఎవరు చూస్తే ఏంది ఇప్పుడు బ్రో చిల్ నువ్వు హీరో సినిమాలో బయట ఏ గైస్ లిసన్ అంత వద్దు, ఓవర్గా అంత వద్దు. మాట్లాడుతున్నారు అసలు వద్దు చాలు ఎక్కువ అంత వద్దు మాట్లాడుతున్నారు అందరూ లిటరల్లీ ఆల్ ఆఫ్ యు 3 గైస్ ఆల్ ఆఫ్ యు 3 ప్లీజ్ ఓవర్గా మాట్లాడుతున్నావు అని చెప్పింది ఇప్పుడే నీకు అర్థమైందా పొన్ను ఓవర్గా బూతులు మాట్లాడలేప్పుడు లేనిది ఇప్పుడు వస్తుందా నాకు ఇంట్రెస్ట్ పోయింది. A few moments later. మాటలు పెంచుకొని పెంట చేస్తున్నాం అసలు మంచిగానే ఉన్నాం ఇక్కడ చేయను పో అరే ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు కాదు అట్లా మాట్లాడగలుగుతాడా no it's not nice I'm saying but then what nice? no దానికి He is ముందు shouting what on I'm me. saying Is that correct? Is that correct? అరే no one shouted రే సరే if he shouted I'm saying sorry Why you should tell me sorry? Who are you? Who because are I you? want this to Who are happen they? let us do this freaking thing first ఓకే మామ మీరు పెద్దోళ్ళు నేను చిన్నోడిని సారీ see సారీ ఇక మీరు ఏం చెప్తా అది చేస్తా నేను అవసరం లేని జోక్ వేసిండు నేను ఏదో అన్నా Eh, but yeah, దాన్ని that was- తీసుకొచ్చి అది కాదు అదేంటి సెట్ మీద That was wrong. అనుకోలేదా నువ్వు నన్ను అనలేదా ఇప్పుడు ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఇంకోటి నాకు కూడా మానస మాట్లాడుతుంటే మధ్యలో అస్సలు నచ్చదు నాకు నచ్చలేయాలి నువ్వు చేసింది సరే ఓకే సారీ నెక్స్ట్ టైం నువ్వు మధ్యలో వస్తే మంచిగా ఉండదు చెప్తున్నా ఏయ్ మంచిగా ఉండదు నెక్స్ట్ టైం అంటే ఎవడైనా సరే భయ్ లాస్ట్ టైం అంటే మంచిగా ఉండదంటే ఏం చేస్తావు మామ చెప్పు నాకు ఏం చేయొద్దు మామ మామ పిచ్చ లైట్ మామ మీరు నాకు పిచ్చ లైట్ మీరు సరే మంచిగా guys మస్తు మందిని చూస్తాను నేను పిచ్చ అనవసరంగా లైట్ మాట్లాడుతున్నారు మాన్సూన్ ఇంక్లూడ్ చేయదని చెప్పి మాన్సూన్ ఇంక్లూడ్ చేయి చూసారా సార్ డబుల్ యాక్షన్ అంటే మాన్సన్ ఏం చేస్తావు ఇప్పుడు మానసాన్ని ఏం చేస్తావేంటి బ్రో ఏం మాట్లాడుతున్నావు నేనేం చేస్తా అయ్యో you know what I don't think so this is happening ఇప్పుడే డిస్కస్ అట్లా అయిపోతుంది అనగలుగుతావా నువ్వు పక్క జరు పక్క జరిగింది ఆమె రియాక్షన్ కావాలి randomly they get fighting you all guys are cranky No, not randomly, Mansa. This something is happening from past 2-3 days. hey so this even though if they want to do it they can't do it their minds are not working they can't do anything happily ఏం చేస్తావు నువ్వు చెప్పు నాకు Hey, వద్దురా భయ్ నాతో వద్దు నువ్వు పెట్టుకోలేవు ఫోను ఏ అసలు కథ hey guys no wait hey అదేంటండి అంత బీపీ వచ్చింది పోతారేమో అని భయపడ్డాను. No, Roshan, please. Roshan, God, please. బికాస్ యూ హావ్ టు డూ ఇట్స్ ఎ ప్రాంక్ అని అయ్యో 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 మామ ముందుకు పోతే రియాక్షన్ రాదు వెనకకి దేర్ ఇస్ ఎ కెమెరా సే హాయ్ దారుణం మాన్సా కమ్ హియర్ వై డు వి ఫైట్ మాన్సా నువ్వు ఏంటో అసలు అంటే అది నీకు అర్థం కాదా నేను అన్నిసార్లు సారీ కూడా చెప్పాను చర్చ సారీ కూడా వేస్ట్ అయింది ఒకసారి చెయ్యిలో పెట్టు వణుకుతుంది లిటరల్ గా ఆగో యు నో వాట్ వై వి ఆర్ కమింగ్ దిస్ సైడ్ బికాజ్ యు ఆర్ ఫేసింగ్ దట్ సైడ్ మేము ఇటు వస్తాను ఇటు తిరుగుతావు కదా ఇటు వస్తా ఉన్నాం ఓరిడా కోట సో మీ తమ్ముడికి ఏం Natural చెప్తావు? actors రే వీళ్ళు అసలు దారుణం తమ్ముడికి ఏం చెప్తావు థ్యాంక్స్
నేను ఆ రోజు ఏమన్నా సెట్ లో వెళ్తాం తమ్ముడు వాచ్ చేసినా ఇది దొరుకుద్ది అంటే సో గైస్ మేమందరం బబుల్ గమ్ మూవీలో యాక్ట్ చేసినాం. ఈజ్ రోషన్ కనకాల ఆది ప్లేయింగ్ ఆది, మాన్సా చౌదరి ప్లేయింగ్ జాను, ఈజ్ అనన్య, బుజ్జి, కిరణ్ మచ్చా ప్లేయింగ్ యాజ్ ఆసిఫ్. సినిమా మస్తు వచ్చింది. మీరు దీన్ని ఎంత ఎంజాయ్ చేస్తారో దీనికి 10 times ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. సో గో థియేటర్స్ అండ్ వాచ్ అవర్ మూవీ. సో నా ప్రాంక్స్ ని ఫుల్ ఎంకరేజ్ చేస్తారు కదా మీరు, అట్లనే నేను యాక్ట్ చేసిన సినిమాని కూడా ఎంకరేజ్ చేయాలి. అరే నాకు ట్రామా రిలీజ్ ఆన్ డిసెంబర్ 29. నార్మల్ గా ఉండలే నీళ్ళతో. వాచ్ బబుల్ గమ్ ఇన్ థియేటర్స్ ఆన్ December 29th. బబుల్ గమ్ ని 29th December 2023 రిలీజ్ అవుతుంది. వచ్చి థియేటర్స్ లో చూడండి. మీ తమ్ముడు వార్నింగ్ చేసినా నువ్వు ప్రాంక్ అయినా Yeah. చెప్పు. సో ప్రాంక్స్టర్ జుకేగా నాయి. సో గైస్ ప్రాంక్ చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. ఇంకా మీరు ఫన్ పటాగా చూస్తారు నాకు తెలుసు. నేను కూడా ఫన్ పటాగా చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తా. అండ్ మేము ఏం ప్లాన్ చేస్తున్నామంటే జస్ట్ డూ ఇట్ చేద్దాం అనుకుంటున్నాం. మేము ముగ్గురం ప్లస్ మాన్సా చౌదరిని కూడా కలిపేస్తాం. సో మీరు కామెంట్స్ లో పెట్టండి నేనేం చేయాలి, అనన్య అక్కలు ఏం చేయాలి, అండ్ కిరణ్ ఏం చేయాలి, అండ్ మాన్సా చౌదరి ఏం చేయాలో చెప్పండి. ఇంకా చితా కొట్టేస్తాం జస్ట్. సో కామెంట్ డౌన్ గైస్, కామెంట్ డౌన్. జస్ట్ డూ ఇట్ ఏం చేయాలో కామెంట్ చేయండి. బబుల్ గమ్ ఆన్ December 29th వరల్డ్ వైడ్ రిలీజ్. హరికి తెలుసు, రాకేష్ తెలుసు. అన్న మొత్తం కవర్ అయింది కదా. దట్ ఇస్ వై మీరు అందరూ సినిమా చూస్తున్నట్టు అది కూడా నీకు డౌట్ రాలేదు. వాచ్ బబుల్ గమ్. నో నీ రియాక్షన్ చెప్పు. హౌ డు యు ఫెల్ ఏంటి ఆఫ్టర్ ప్రాంక్? అనుకున్నావా ఇంత జరుగుతుందని? నో నెవర్. వాట్ డు యు గైస్ మీన్? అండ్ మీరు అందరూ షో చూస్తున్నట్టు చూసారు కదా, నాకు అది కూడా డౌట్ రాలే. అదే వాళ్ళు బాగా యాక్ట్ చేశారు.